రైతు సోదరులకు వందనాలు. ఇక్కడ పైన 2 వీడియోలను ఉంచడం జరిగింది. ఒకటి కోట మండలం చిత్తూరు జిల్లాలోది, ఒకటి చిత్తూరు జిల్లాలోనే రామసాగరం వద్ద చెరువు దగ్గర దృశ్యం. ఆ 2 దృశ్యాల్లో ఒక దృశ్యమేమో హంద్రీనీవా జలాల వల్ల చెరువు నిండి వృథాగా బయటికి వెళ్ళిపోతుంటే మరో చోట రామసాగరం అనే చోట చిత్తూరు జిల్లాలోని ఆకర్ ప్రాంతంలో కుప్పం నియోజకవర్గంలో చెరువుల నిండి ఆ 2 చెరువులు ఇంకా అవిగాక అనేక చెరువుల నీళ్లు హంద్రీనీవా ద్వారా నిండినవి, సహజంగా వర్షంతో వచ్చినవి కూడా కొన్ని ఉన్నాయనుకోండి. ఇవన్నీ కలిపి సమీపంలో ఉండేటువంటి వాగుల్లోకి చేరి ఆ వాగులన్నీ తమిళనాడు లేక్ ప్రవహించేటువంటి పాలారు నది లేకపోతున్నాయి, తమిళనాడులోకి పోతున్నాయి ప్రవహించి పాలారు నది ద్వారా. ఇక్కడెక్కడో కృష్ణా నది నీళ్లు మహారాష్ట్రలో పుట్టి మహారాష్ట్రలో నుంచి కర్ణాటకలోకి ప్రవేశించి, కర్ణాటకలో నుంచి తెలంగాణలో ప్రవేశించి, అక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్లో ప్రవేశించి బంగాళాఖాతంలో కలిసే నీళ్ళని కర్నూలు దగ్గర మాల్యాల వద్ద నీళ్లను మళ్లించి ఎత్తిపోతల ద్వారా వందలాది కోట్ల రూపాయల కరెంటు బిల్లు చెల్లించి నీళ్లు పంపింగ్ చేస్తే ఆ నీళ్లు చిత్తూరు జిల్లా వద్దకు చేరి ఇంకా పోతూనే ఉన్నాయి. కనీసం ఇంజనీరింగ్ అధికారులు ఎక్కడెక్కడ ఆ మధ్యలో కట్టినటువంటి రిజర్వాయర్లు, చిన్న రిజర్వాయర్లలో ఆ నీటిని ఆపుకోండి. కనీసం అవి వచ్చే సంవత్సరం ఎండాకాలానికో ఎప్పుడైనా ఇంకా నీటి కొరత ఏర్పడినప్పుడు చెరువులు కుదలడానికైనా పనికొస్తున్నాయి. ఈ సంవత్సరం అత్యధిక సమయము డ్యాములో గేట్లు తీయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇంత సుదీర్ఘమైనటువంటి 3 నెలల కాలం 90 రోజులు నిండి పారిన సందర్భాలు లేవు. ఎప్పుడో ఒక్కోసారి 10 రోజులు 20 రోజులకే గేట్లు మూసేయాల్సిన పరిస్థితులు ఉంటాయి. అటువంటి పరిస్థితులు కూడా కొన్నిసార్లు వస్తాయి. కాబట్టి నీటిని కాపాడుకునే ప్రయత్నం చేయండి. ఈ సంవత్సరం అధికంగా వర్షాలు వచ్చాయి కాబట్టి వచ్చినాయి. కనీసం చెరువుల వరకు నింపారు. నింపిన తర్వాత మిగిలిన వాటినైనా సంరక్షించుకోండి. ఆ డ్యాముల్లో అట్లే ఉంచుకోండి. అక్కడికక్కడ రిజర్వాయర్లు ఉన్నాయి కదా. పొంగనూరు దగ్గర ఒక రిజర్వాయర్ ఉంది, అదే ఆకర్ రిజర్వాయర్. దాంట్లో నుంచినే ఎత్తిపోతల ద్వారా పోతున్నాయి చిత్తూరు జిల్లాలో కుప్పంకు. అట్లాగే చెర్లోపల్లి రిజర్వాయర్ ద్వారా కదిరి వద్ద నుంచి పొంగనూరు రిజర్వాయర్కి పోతున్నాయి. ఆయా రిజర్వాయర్లలో పూర్తి సామర్థ్యానికి పెట్టి కనీసం అక్కడ తమిళనాడులో వాగుల్లోకి చిన్న వంకల్లోకి పాలారు నదిలోకి అట్లా వదలకుండా కనీసం ఆయా రిజర్వాయర్లలో పొంగనూరు రిజర్వాయర్, చెర్లోపల్లి రిజర్వాయర్, సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ మదనపల్లి, మళ్ళీ మారాల రిజర్వాయరు, గొల్లపల్లి రిజర్వాయరు, జీడిపల్లి రిజర్వాయరు, రాగులపాడు రిజర్వాయరు, మల్యాల రిజర్వాయర్, ఈ రిజర్వాయర్లన్నీ అన్నింటిలో నిల్వ పెట్టుకోండి. ఎత్తిపోతల కరెంటు ఖర్చుతో పంపింగ్ చేసినవి అవి. సహజంగా వచ్చినవి అయితే ఒకసారి వర్షానికి వచ్చినాయి, లేదంటే ఎక్కడి నుంచినో పైన నుంచి కారు వచ్చినాయి, పోతే పోన్లే అనుకోవచ్చు. కరెంటు ద్వారా పంపింగ్ జరుగుతున్నాయి, గుర్తుంచుకోండి. 95 కోట్ల రూపాయల బిల్లు చెల్లిస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంవత్సరానికి. విద్యుత్ శాఖకు ఆ పంపింగ్ అయ్యే ఖర్చు 8 చోట్ల సబ్స్టేషన్లు కట్టారు వాటి కోసం సపరేట్గా. కోట్లాది రూపాయలు ఖర్చు చేసి కరెంటు బిల్లులతో పంపింగ్ చేసిన నీటిని ఆయా చెరువులు నిండిన తర్వాత ఆ పైన ఉన్నటువంటి జలాశయాలలో ఆపు చేయకుండా ఏం చేస్తున్నారు మరి? అవి ఇంకా నిండుతాయి, ఇంకా 4 రోజులు కనంగానే ఆపు చేయాలి కదా. వేస్ట్గా ఒకవైపు కరెంటు బిల్లు వేస్ట్ అవుతుంది, ఒకవైపు నీటిని వృథాగా మరో రాష్ట్రంలోకి వదిలేస్తున్నారు. కాబట్టి హంద్రీనీవాను పర్యవేక్షించేటువంటి ఇంజనీర్లు, ఆ స్థానిక నాయకులు ఆ నీటిని చాలు ఇంకా మరోలు పారుతున్నాయి కాబట్టి ఎందుకు వృథాగా పోవాలి అనే దాంతో ఆపండి. వారి అదృష్టం అక్కడ అట్లుంటే ఎక్కడో తమిళనాడులోకి, ఎక్కడ మహారాష్ట్ర, ఎక్కడ వేల కిలోమీటర్లు ప్రయాణించి వాళ్ళ దగ్గరికి వస్తున్నాయి. మమ్మల్ని దాటుకొని మా దగ్గర ఉన్నటువంటి మారాల్లో పట్టించుకునే నాతులే లేక దౌర్భాగ్యపు ఏరియాలో మాకు 7 కిలోమీటర్ల దూరంలోనే ఆ రిజర్వాయర్ ఉన్నప్పటికీ ఆ ఆగిపోయిన ఉపకాల పనులు పట్టించుకునే నాతులు లేక 10 ఏళ్ల నుంచి ఊరికే ఉంది. 7 ఏళ్ల క్రితం
ముఖ్యమంత్రి జలహారతిస్తే ఆ నీళ్లు కూడా వస్తూనే ఉన్నాయి. రిజర్వాయర్లో స్టాక్ పెట్టుకొని అట్లా కిందికి వదలడానికి ఉపయోగపడుతున్నాయి అంతే. ఇక్కడ దీని నుంచి వదలడానికి అసలు కాలువే లేదు. ఆ ఎక్కువైన మా మెయిన్ కాలువలోంచి పోవాల్సిందే. కాబట్టి స్థానిక నాయకులు పోయి ముఖ్యమంత్రి గారికి ఇవ్వాలని వినతిపత్రాలు తయారు చేసాం. అది తయారైతే త్వరలోనే పోయి ఇవ్వడం జరుగుతుంది. అది ఎప్పుడో కార్యరూపం ధరించాలంటే స్థానికంగా ఉండే రాజకీయ నాయకులు, శాసనసభ్యులు వాళ్ళకి సీరియస్నెస్ ఉండాలి, రైతులకు కూడా ఉండాలి, పట్టుదల, సీరియస్గా పోరాడాలి అనేది. ఎక్కడో అదృష్టవంతులైతే అట్లా ఎక్కడో విసిరేసినట్టు ఎక్కడో ఉన్నా కూడా వాళ్ళకి పోతున్నాయి ఆ నీళ్ళు. విసిరేసినట్టు ఉన్నటువంటి ప్రాంతాలకు కాలువ వాళ్ళకి సమీపంలో లేదు, మెయిన్ కెనాల్ అసలు లేదు. పొంగనూరు నుంచి పంపింగ్ చేస్తే అక్కడ దాకా పోతున్నాయి. మహారాష్ట్రలో పుట్టింది ఆ కృష్ణానది, మహారాష్ట్రలో పుట్టి వాళ్ళ దగ్గరికి వస్తున్నాయి అదృష్టవంతులు. మధ్యలో వాటిని చూసుకుంటూ మన ప్రాంతం మీదనే పోతున్నా కూడా వాటిని మనకు మళ్ళించుకోలేని దురదృష్టవంతులం మనం. వందనాలు.